ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాక్యము ద్వారా మనందరినీ బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 93వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. హల్లెలూయా. దేవుని వాక్యము ఈ రోజున సెలవిస్తుంది, నీకు వినబడుతున్నటువంటి శబ్దాలు, నిన్ను కృంగదీసేటువంటి ఆలోచనలు ఏవి కూడా శాశ్వతమైనవి కావు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ, నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న వేదన, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క కృంగుదల ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడే బలిష్ఠుడైనటువంటి దేవుడే శాశ్వతుడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. విస్తార జలముల ఘోష కంటెను. సముద్రం యొద్దకు మనం వెళ్తే, సముద్రం ఒడ్డున మనం నిలవబడితే ఆ ఘోష ఎలా ఉంటది తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఘోషను ఒక ఒంటరిగా నిలవబడి, ఒక మనిషి ఒంటరిగా నిలవబడితే ఆ సముద్రము మనల్ని మింగివేసే అంతగా ఘోష మనకు వినిపిస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన ఘోషలు నీకు వినబడుతున్నాయేమో. నిన్ను నిందిస్తున్న నోర్లు, నిన్ను అవమానపరుస్తున్నటువంటి నోర్లు, నిన్ను హీనపరుస్తున్నటువంటి నోర్లు, నిన్ను తక్కువగా చేస్తున్నటువంటి నోర్లు నీ పైకి లేస్తున్నప్పటికీ, ఆ మాటలు నీకు వినపడుతున్నప్పటికీ, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను. బలమైన సముద్రము అంటే బలమైనటువంటి మనుషులు, నిన్ను తక్కువ చేసేవారే కావచ్చు, ఒక అధికారంలో ఉన్నవారే కావచ్చు, అంటే నిన్ను పెద్దగా అంటే నీ కుటుంబంలో నీ అధికారులే, నీ యజమానులే నిన్ను కృంగదీసేవారిగా ఉన్నప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. వీటి వైపు చూడకు. ఆ యొక్క ఘోషల కంటే, ఆ యొక్క మనుషుల కంటే, ఆ యొక్క సమస్యల కంటే నీ దేవుడు బలిష్ఠుడని ఈ రోజు నా దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బాధపడుతున్నావా? నన్ను చూసేవారు లేరు, నాకు దిక్కు లేదు, నేను ఒంటరిదాన్ని, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరని దేవాతి దేవుడు, ఆకాశమందున్నటువంటి యెహోవా, ఆయన ఉన్నవాడు అనువాడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన బలిష్ఠుడు. ఆయన చెయ్యి చాపితే ఎవరినైనా, ఆయన చెయ్యి చాపితే, ఆయన సహాయము మనకు చేయడానికి వస్తే ఎంతమంది నోటినైనా ఆయన మూయగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. కృంగిపోకు. నీ సమస్యలు, నీ అప్పుల సమస్యలు కావచ్చు, నీ అనారోగ్య సమస్యలు కావచ్చు, అపవాది క్రియలు కావచ్చు, శోధనలు కావచ్చు, వేటికి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆకాశమందున్న ఆసీనుడైనటువంటి దేవుడే నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను దీవించునుగా. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీ కొందనాలయ్యా. విస్తార జలముల ఘోష కంటెను, సముద్ర తరంగముల ఘోష కంటెను, ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, అయా వీరి మాటలకు, నిందలకు, అవమానాలకు ఈ రోజున నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించారు, బలపరిచారయ్యా. మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో, ఎటువంటి ఇరుకులలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, అయా నిందలతో ఉన్నారో, అవమానాలతో ఉన్నారో, అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను, విడుదలను, నెమ్మదిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఈ రోజంతటిలో ప్రభా మీ యొక్క దీవెన, ఆశీర్వాదము, మీ సన్నిధి అయా, మీలో మీ యొక్క ప్రసన్నత ప్రతి బిడ్డ పైన ఉంచమని అయా, మీకు విధేయత చూపే బిడ్డలుగా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపచేయునుగాక.